ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. మయూరి, ఏమైంది? ఎక్స్క్యూజ్ మీ సార్. ప్లీజ్ కమ్ ప్రేమ్. కూర్చో ప్రేమ్. సార్ పిలిచారంట? నథింగ్ ప్రేమ్. నువ్వు ఈ కాలేజీలో చదివే రోజుల్లో ఎలా ఉండేవాడివో అలా యాక్టివ్గా నీ పార్ట్ నువ్వు చేయాల్సిన టైం వచ్చింది. ఏం చేయాలి సార్? ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మన కాలేజీలో ఫ్రెషర్స్ డే కండక్ట్ చేయాలని మనం అనుకుంటున్నాం. స్టూడెంట్గా ఉన్నప్పుడు కాలేజీలో ఏ ప్రోగ్రాం ఉన్నా సరే నువ్వే ముందుండి అన్నీ చేసేవాడివి. టోటల్ రెస్పాన్సిబిలిటీ నువ్వే తీసుకునేవాడివి. ఈసారి ఎలాగూ లెక్చరర్ ప్లేస్లో నువ్వు ఉన్నావు కాబట్టి ఈ ఫ్రెషర్స్ డే నువ్వు కండక్ట్ చేస్తే సక్సెస్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ష్యూర్ సార్, విత్ ప్లెజర్. అయితే కల్చరల్ యాక్టివిటీస్ కింద రెగ్యులర్గా చేసేవి కాకుండా కొంచెం కొత్తగా చేద్దామని ఒక తెలుగు స్టేజ్ షోని ఏర్పాటు చేస్తున్నాం. దానికోసం ఫేమస్ రైటర్ అయినటువంటి రంగమార్తాండ గారు వస్తున్నారు. మీకు ఆయన గురించి ఐడియా ఉందా? ఓ, రంగమార్తాండ గారా? ఆయన తెలియకుండా ఎవరుంటారు సార్? చాలా ఫేమస్ రైటర్ కదా. ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. తెలుగు పదాల్లోని తీయటి కమ్మదనాన్ని కోట్ల మంది జనాలకి పంచే గొప్ప రచయిత ఆయన. ఆయన మన కాలేజీకి వస్తున్నారంటే నేనే కాదు, మన కాలేజీలో ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఈ ఫ్రెషర్స్ డేని తెలుగు సాహిత్య అకాడమీ వాళ్ళు స్పాన్సర్ చేస్తున్నారు ప్రేమ్. తెలుగు అకాడమీ కాబట్టి తెలుగులోనే నాటకం ప్రదర్శించాలని మనల్ని రిక్వెస్ట్ చేశారు. సో వీఆర్ ప్లానింగ్ లైక్ దిస్. ష్యూర్ సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. రంగమార్తాండ గారే స్వయంగా వచ్చి ఈ నాటక ప్రదర్శన ఎలా చేయాలో మనకు సహాయం చేయబోతున్నారు. వావ్, గ్రేట్ సార్. ఇంతకీ రంగమార్తాండ గారు ఎప్పుడు వస్తున్నారు సార్? నాకు తెలిసి ఆల్రెడీ స్టార్ట్ అయి ఉండాలి. ఇంకో 10 minutesలో మన కాలేజీలో ఉంటారు. తెలుగు జాతి గర్వించే గొప్ప రచయిత సార్ ఆయన. ఆయన కాలేజ్ ఫ్రెషర్స్ డేకి రావటం అంటే నిజంగా మన అదృష్టం సార్. సార్ రంగమార్తాండ గారు వచ్చారు. అదిగో మాటల్లోనే వచ్చారు. పద వెళదాం. యా. నమస్కారం సార్. నమస్తే. తను ప్రేమ్ సార్. ఒకప్పుడు మన కాలేజ్ స్టూడెంటే, ఇప్పుడు లెక్చరర్గా చేస్తున్నాడు. సంతోషం. న్యాయం చదువుకొని అన్యాయంగా కోట్లు గడించే లాయర్లున్న ఈ కాలంలో చదువుకున్న కాలేజీకే లెక్చరర్గా రావటం నిజంగా సంతోషం. థ్యాంక్ యూ సార్. ప్రేమ్, సార్ని క్లాస్కి తీసుకెళ్ళు. క్లాస్లో ఆయనకి నచ్చిన స్టూడెంట్స్ని ఆయనే సెలెక్ట్ చేసుకుంటారు. సరే సార్. సార్ ప్లీజ్ కమ్. ఓకే సార్. డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మీకు ఒక ప్రముఖ రచయితని పరిచయం చేయబోతున్నాను. లెట్స్ వెల్కమ్ ద గ్రేట్ తెలుగు పోయెట్, నావలిస్ట్, ప్లే రైటర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎక్స్పర్ట్ అండ్ స్టేట్ సాహిత్య అకాడమీ అవార్డ్ విన్నర్ శ్రీ రంగమార్తాండ గారు. మిమ్మల్ని చుట్టూ నాకు కలుసు సార్. సార్, మీ నవలలంటే నాకు చాలా ఇష్టం సార్. మీరు రాసిన వ్యక్తిత్వ వికాస్ పుస్తకాలు చదివే నేను ఈ స్థాయికి వచ్చాను సార్. మీరు రాసిన ఏ పుస్తకం కూడా నేను వదలలేదు సార్. అన్ని బుక్స్ చదివాను సార్. తెలుగు సాహిత్యం మీద మీరు రాసిన బుక్ని ఇప్పటికీ నా దగ్గర చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను సార్. సార్ ఒక్కసారి సార్. ఆగా ప్లీజ్ స్టాప్ నా.
సార్ 2-3 డేస్ ఇదే కాలేజ్లో ఉంటారు, మన అందరితోనే ఉంటారు. సైలెన్స్ సైలెన్స్ సైలెన్స్. ఫ్రెషర్స్ డేకి స్పెషల్ ఏంటి సార్? డాన్స్ ప్రోగ్రామా, లేదంటే ఎవరైనా సినిమా యాక్టర్ని పిలవబోతున్నారా? ఏం చేయబోతున్నారు సార్? ప్రతి సంవత్సరం చేసినట్లు మూవీ ఆర్టిస్ట్ని పిలవడాలు, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇలాంటి రెగ్యులర్ ఈవెంట్స్ ఈసారి చేయాలనుకోవటం లేదు. ఈ ఇయర్ ఈవెంట్స్లో మేజర్గా తెలుగు సాహిత్య అకాడమీ వారి స్పాన్సర్షిప్తో ద గ్రేట్ రైటర్ రంగమార్తాండ గారి పర్యవేక్షణలో ఒక తెలుగు నాటకాన్ని ప్రదర్శించబోతున్నాం. ఆ నాటికకి ఆడిషన్స్ తీసుకోవడానికే రంగమార్తాండ గారు వచ్చారు. సో స్టేజ్ ప్లే చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా సరే మీ పేర్లు ఇవ్వచ్చు. కళామ తల్లి కరుణ మీలో ఎంతమందికి ఉందో నేను చూస్తాను. నటించటం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు, కళలపైన గౌరవం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మీ పేర్లు ఇవ్వవచ్చు. నాకొద్దు. ఏమ్మా, ఎందుకు వద్దంటున్నావు? సార్, ఈ నాటకాలు ఆడటం అవి నాకు తెలీదండి. కాలేజ్లో చదువుకోవడానికే వచ్చాను. నాకిప్పుడు చదువు మాత్రమే ముఖ్యం. చదువు మీద శ్రద్ధతో పాటు కళల పట్ల ఆరాధన కూడా ఉండాలి తల్లి. 100 మాటలతో కూడా చెప్పలేని భావాన్ని ఒక చిన్న ముఖ కవళికతో చెప్పవచ్చు. అంత గొప్పదమ్మ కళ. సరే, నీకు ఆసక్తి లేదని చెప్తున్నా కాబట్టి ఆ పుస్తకం వెనక వాళ్ళకి. పేర్లిచ్చిన వాళ్ళందరూ ఒకసారి ఆడిటోరియంకి రండి. ఆడిషన్స్ జరుగుతాయి. ఎవరు బాగా పెర్ఫార్మెన్స్ చేయగలుగుతున్నారో చూసి వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటాను. మయూరి, రా వెళ్దాం. నా పేరు ఇవ్వలేదు కదా యష్, నేనెందుకు? మీరు వెళ్ళండి. నీ పేరు నువ్వివ్వలేదు, కానీ నేనిచ్చాను కదా.